Hello everyone, welcome to Study Race ఛానల్ అండి. సో ఐ యామ్ యువర్ స్వాతిప్రియ నందికట్టి. మనం ఈరోజు ఈ వీడియోలో మల్టిపుల్ చాయిస్ బిట్స్ అండ్ క్లాజెస్ గురించి చూద్దామండి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో క్లాజెస్ గురించి వాటి యొక్క కైండ్స్ గురించి అవి ఇలా ఐడెంటిఫై చేయాలి అని చూసాం కదా. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ లో వేరియస్ కైండ్స్ బిట్స్ అన్ని కూడా మనం చేద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ చూసినట్లయితే, అంతకంటే ముందు మనం 3 ట్రిక్స్ అయితే నేర్చుకున్నాం కదా, వాటిని ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటండి, నౌన్ క్లాస్ అండి. నౌన్ క్లాస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు దేని ఫోకస్ చేయాలని చెప్పాను, వెర్బ్ ని ఫోకస్ చేయాలి అని చెప్పాను. అదే విధంగా ఈ నౌన్ సబ్జెక్ట్ ప్లేస్ లో అయినా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్ లో అయినా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాను మీ అందరితో నేను, యాడ్జెక్టివ్ క్లాస్ అని చెప్పాను. సో యాడ్జెక్టివ్ క్లాస్ అనేది ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, నౌన్ గురించి చెప్పాలి ఇది. ఓకే, నౌన్ గురించి చెప్పాలి. అదేవిధంగా యాడ్వర్బల్ క్లాస్ అని చెప్పి ఒక రూల్ చెప్పాను మీకు, ఒక కోడ్ చెప్పాను. కోడ్ ఏంటి, టీపీఆర్ సి స్క్వేర్ పిఎం. ఓకేనా? టీపీఆర్ సి స్క్వేర్ పిఎం అనే కోడ్ చెప్పాను. టీ అంటే టైమ్, పి అంటే ప్లేస్, ఆర్ అంటే రీజన్, సి రెండు సీలు ఉంటాయి, సి స్క్వేర్ అంటే 2 C's అనమాట. ఒక సి ఫర్ కాంట్రాక్షన్, ద అదర్ సి ఫర్ కండిషన్, పి ఫర్ పర్పస్, ఎం ఫర్ మేనర్స్. ఓకేనా? అందరూ కూడా కామెంట్ సెక్షన్ మీకు ఇది కనుక నచ్చినట్లయితే, నచ్చడానికి ఇందులో పెద్ద విశేషంగా ఏం లేదు కానీ ఊరికి మన గుర్తు రెండు మూడు సార్లు రిపీట్ చేసుకుంటుంటే అందరికీ గుర్తుంటది. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్ లో టీపీఆర్ సి స్క్వేర్ పిఎం అని అందరూ టైప్ చేయండి. ఓకేనా? కోడ్ కూడా మీకు అలవాటు అవుతుంది యాడ్వర్బల్ క్లాస్ కి. అంటే ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు, టైం చెప్పినప్పుడు, వేర్, వెన్, వై, సో ఇలా రీజన్స్ చెప్పినప్పుడు, ఇఫ్, సో అలా కండిషన్స్ కానీ, కాంట్రాక్షన్స్, ఆల్దో, తో అని చెప్పినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ యాడ్వర్బల్ క్లాస్. ఓకేనా? క్లాస్ అంటే ఎవరు ఉండాలి, ఖచ్చితంగా అందులో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. ఓకేనా? సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ వాటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా డిపెండెంట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ లోకి వస్తాయి. అది కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేయబోతున్నామండి. సో వితౌట్ డిలే ఐ విల్ స్టార్ట్ డూయింగ్ క్వశ్చన్స్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద నౌన్ క్లాస్ అన్నాడు. నౌన్ క్లాస్ ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. ఇక్కడ తను ఇచ్చిన సెంటెన్స్ లో వాడు ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఏంటి ఆ సెంటెన్స్, షీ బిలీవ్స్ దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నారు. షీ బిలీవ్స్, ఆమె నమ్ముతుంది. ఏం నమ్ముతుంది, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నమ్మడం అనేది వెర్బ్. వెర్బ్ గురించి చెప్పేది ఇదిగో, వెర్బ్ గురించి చెప్పేది నౌన్. అంటే వెర్బ్ గురించి మాట్లాడుతున్నాం. ఇదిగో ఇది చెప్పడం, దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్ క్లాస్ అన్నమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ క్లాస్, ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, బి. ద ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆమె ఏం నమ్ముతుంది, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆ నమ్మడం అనేది వెర్బ్. మీకు నేను ఎలా ఆన్సర్ ని పిక్ చేస్తున్నాను, ఏమేం పాయింట్స్ నేను ఆలోచిస్తున్నాను ఒక క్వశ్చన్ లో అనేవి మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? రైట్. ఇక్కడ నేను క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే లాస్ట్ వీడియో ఆల్రెడీ చూడండి. చూడకుండా ఇది ఎవ్వరు చూడకండి. ఓకే, నేను ఇంచుమించుగా 2 కూడా ఎట్ ఏ టైం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మాకు రూల్స్ ఎవరికి కావాలి, బిట్స్ చూసేద్దాం అనేసి మీరు బిట్స్ ఒక్కటే చూసారనుకోండి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మహా అయితే ఎన్నో మినిట్స్ లేదు, ఒక 20 minutes అంతే, హాఫ్ అన్ అవర్ అంతే, ఏం కాదు. సో చూసిన తర్వాత ఇది చేయండి దయచేసి. ఇక్కడ ఎక్కువ చెప్పాను నేను, జస్ట్ ఆన్సర్ ఎందుకో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, నెక్స్ట్ అందరూ కూడా, which of the following sentence contains noun clause. నౌన్ క్లాజ్ ఇక్కడ ఏ సెంటెన్స్ లో ఉంది, నౌన్ క్లాజ్ కావాలి అంటే చెప్పాను కదా, అది వెర్బ్ గురించి చెప్పాలి, పని గురించి మాట్లాడుతుంది. అది సబ్జెక్ట్ ప్లేస్ లో అయినా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్ లో అయినా సరే ఉండొచ్చు. సరే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద బాయ్ హూ వాన్ ఈజ్ మై కజిన్. ఇక్కడ హూ అంటే హూ కి సంబంధించింది కదా. హూ అంటే ఎవరు, హూ వాన్ ఈజ్ మై కజిన్, ఎవరైతే గెలిచారో అతను నా కజిన్ అన్నమాట. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం, బాయ్ గురించి మాట్లాడుతున్నాం. బాయ్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. నౌన్ గురించి చెప్తే అది ఏమవుతుంది, యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్ క్లాస్. ఫస్ట్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్ క్లాస్. ఐ వాంట్ నౌన్ క్లాస్, నాట్ యాడ్జెక్టివ్ క్లాస్. తీసేయి. ఐ నో, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు, వాట్ టు డూ, ఏం చెయ్యాలో నాకు తెలుసు. నో అనేది వెర్బ్. వెర్బ్ గురించి చెప్తుంది, అది కూడా ఆపోజిట్ ప్లేస్ లో ఉంది, మనకు కావాల్సింది దొరికింది. ఇదిగో ఇక్కడ బి లో ఉంది ఆన్సర్. ఓకేనా? మిగతావి కూడా చూద్దాం. షీ లెఫ్ట్ బికాస్ ఇట్ వాస్ లేట్. బికాస్ అంటే ఏం చెప్తుంది, రీజన్ చెప్తుంది. ఇదిగో టీపీఆర్ లో ఆర్ ఉంది ఇక్కడ, రీజన్ అంటే ఇది యాడ్వర్బల్ క్లాస్. షీ స్మైల్డ్ వెన్ చూసినప్పుడు నవ్వింది, వెన్ రీజన్ చెప్తుంది మళ్ళీ. సో అలా అన్నమాట. వెన్ షీ సీ మీ, వెన్ షీ సా మీ, నన్ను చూసినప్పుడు. సో అలా మనం రీజన్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ చెప్పినప్పుడు యాడ్వర్బ్ అనుకోండి. ఒకవేళ యాడ్జెక్టివ్, నౌన్ గురించి చెప్పినప్పుడు యాడ్జెక్టివ్ అనుకోండి. అలా వెర్బ్ గురించి చెప్పినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే, సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ క్లాస్ అనుకోండి. దెన్ వాట్స్ అవర్ ఆన్సర్ నౌ, బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నేను కొంచెం
క్విక్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే లాస్ట్ క్లాస్ ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కాబట్టి అన్నిటికీ కూడా. సో మీరు లాస్ట్ వీడియో చూసి కొంచెం ఇక్కడ చూడండి, లాస్ట్ వీడియో 1-2 సార్లు చూడండి, అది బాగా అర్థమైన తర్వాత ఇక్కడ చూడండి. ఓకేనా? ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్ క్లాస్. యాడ్జెక్టివ్ క్లాస్ ని కనిపెట్టమంటున్నారు. యాడ్జెక్టివ్ క్లాస్ అంటే ఎవరి గురించి చెప్పాలి? నౌన్ గురించి చెప్పాలా? నౌన్ గురించి చెప్పాలి యాడ్జెక్టివ్ క్లాస్ అనేది. యాడ్జెక్టివ్ ఎవరి గురించి చెప్తుంది? నౌన్ గురించి. నౌన్ యొక్క క్వాలిటీస్ చెప్తుంది, అది ఎలా ఉందో చెప్తుంది, అవి ఎవరో చెప్తుంది, పర్సన్ ఎవరో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద డ్రెస్ ఐ బాట్ దట్ ఐ బాట్ అంటే ఏం తీసుకోవచ్చు? దట్ అంటే దేని గురించి చెప్తున్నాను? డ్రెస్ గురించి చెప్తున్నాను. డ్రెస్ అంటే బట్టలు, బట్టలు అంటే నౌన్, అదొక థింగ్ కాబట్టి ఇది నౌన్ వస్తుంది. నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్, ఇదంతా యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ లో మనకి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాస్ ఏంటి? దట్ షీ బాట్ అనేది యాడ్జెక్టివ్ క్లాస్. అది ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ లో ఉంది మనకి ఇప్పుడు? అది ఇదిగో బి లో ఉంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? బి లో ఉంది. అడిగింది నౌన్ ఏంటని కాదు, నౌన్ ఇండికేట్ చేసే యాడ్జెక్టివ్ క్లాస్ ఏంటని అడిగాడు. డ్రెస్ ఇండికేట్ చేసే యాడ్జెక్టివ్ క్లాస్ ఏంటి? షీ బాట్. ఓకేనా? అది యాడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అందరూ కూడా. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్ స్క్రీన్. చాలా సరదాగా ఉంటాయి, అర్థమైతే ఇవి చాలా సరదాగా ఉంటాయి, అర్థం కాకపోతే అంతే చాలా తికమకగా అనిపిస్తాయి. కానీ మీకు అర్థమవుతుంది, నో ప్రాబ్లం. హింట్స్ చెప్పాను కదా నేను, ఆ హింట్స్ ని బేస్ చేసుకుని మీరు చూసారంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. విచ్ ఈస్ యాన్ యాడ్వర్బల్ క్లాస్. యాడ్వర్బల్ క్లాస్ అంటే మనకి రూల్ ఉంది కదా, టీపీఆర్ సి క్యూబ్ సి స్క్వేర్ పిఎం అని, అందులో ఏదో ఒక రూల్ ఫాలో అవ్వాలి. చూద్దాం. ద మ్యాన్ హూ కాల్డ్. హూ అనేది అంటే పర్సన్, ఎవరు? మ్యాన్ గురించి చెప్తుంది అంటే నౌన్ గురించి చెప్తుంది. నౌన్ గురించి చెప్తే ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. కాబట్టి ఇదంతా యాడ్జెక్టివ్ క్లాస్. మనకు కావాల్సింది యాడ్వర్బల్ క్లాస్. తీసేయి. షీ విల్ కమ్, ఆమె వస్తుంది. ఇఫ్ షీ ఈస్ ఫ్రీ, ఒకవేళ నువ్వు ఫ్రీగా ఉంటే, ఇన్ కేస్ నువ్వు ఫ్రీగా ఉంటే, ఇఫ్ షీ ఈజ్ ఫ్రీ, ఆమె వస్తుంది. ఇఫ్ షీ ఈజ్ ఫ్రీ అంటే లైక్ కండిషన్ లాంటిది అనమాట. ఇది కండిషన్ లాంటిది. ఒకవేళ నువ్వు ఫ్రీగా ఉంటేనే ఆమె వస్తుంది. కండిషన్స్ అప్లై ఇక్కడ. చూసారా, కండిషన్స్ ఉన్నాయి మనకి. టీపీఆర్ సి స్క్వేర్ లో సి ఫర్ కాంట్రాక్షన్, సి ఫర్ కండిషన్ అంటే ఇక్కడ కండిషన్ అప్లై అవుతుంది. కండిషన్ అప్లై అయితే అది యాడ్వర్బల్ క్లాస్. సెకండ్ వన్ ఈజ్ యాడ్వర్బల్ క్లాస్. మనకు కూడా కావాల్సింది అదే, కానీ రిమైనింగ్ రెండు కూడా ఏ క్లాసెస్ చూద్దాం. వాట్ యు సెడ్ ఈజ్ రైట్. వాట్ యు సెడ్, నువ్వేం చెప్పావో అది రైట్ అంట. ఏం చెప్పావో అది రైట్ అంటే నౌన్ క్లాస్ అది. ఓకే, నౌన్ క్లాస్ అవుతుంది. ఐ రిమెంబర్, నాకు గుర్తుంది. ద డే, ఇది కూడా నౌన్ క్లాస్. ఓకే, ఇందులో కండిషన్ కానీ టైం కానీ లైక్ ప్లేస్ కానీ ఏమి చెప్పట్లేదు రెండిట్లో కూడా, కాబట్టి రెండు కూడా మనకి యాడ్జెక్టివ్ క్లాస్, అదే యాడ్వర్బల్ క్లాస్ అయితే కావు. అలాగే ఇక్కడ మన పర్సన్ గురించి కూడా చెప్పట్లేదు, కాబట్టి యాడ్జెక్టివ్ క్లాస్ కూడా కాదు. ఇక మిగిలింది ఏంటి? నౌన్ క్లాస్, అదే అవుతుంది. ఓకేనా? అంటే మీకు రెండు కాదు అని తెలిస్తే ఇక మిగిలింది ఆన్సర్. మీకు ఒకవేళ నౌన్ క్లాస్ మీద కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, యాడ్జెక్టివ్ క్లాస్ అంటే తెలిసి మీకు పర్సన్ గురించి చెప్పాలి. హూ ఐ సా, వాట్ ఐ రీడ్ అంటే ఏ పుస్తకం పేరు కానీ మనిషి పేరు కానీ చెప్పాలి. అలా చెప్తే ఈజీగా కనిపెడతారు. అలాగే మనకి ఈ ఫార్ములా కూడా తెలుసు, టీపీక్యూఆర్ సి క్యూబ్ ఉంది కదా, అది కూడా మీకు తెలుసు. సో ఆ రెండు కాకపోతే ఇక నౌన్ క్లాస్ అని అర్థం చేసుకోండి. ఓకేనా? దాని గురించి పెద్ద తల పట్టేసుకోకండి ఎగ్జామ్ లో. నెక్స్ట్ చూడండి. మనం ఇంకా మారుద్దాం, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇన్ ఐ విల్ వెయిట్ అంటిల్ హీ కమ్స్, తను వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అంటున్నాడు ఇక్కడ. ఓకేనా? వాట్ కైండ్ ఆఫ్ క్లాజ్ ఈజ్ అంటిల్ హీ కమ్స్. అంటిల్ అంటే అప్పటి వరకు, ఎప్పటి వరకు? తను వచ్చేంత వరకు అంటే ఆ టైం వరకు. టైం చెప్తుంది ఇక్కడ. టైం చెప్తే మన కోడ్ ఉంది టీపీఆర్ లో ఫస్ట్ మనకి టీ ఫర్ టైం. టైం చెప్పేది ఏంటి? యాడ్వర్బల్ క్లాస్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సి ఈజ్ యువర్ ఆన్సర్. చూసారా, చాలా సింపుల్ గా అయిపోతుంది బిట్స్. అప్పుడు అది చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని డివైడ్ చేసి అంత అవసరం లేదు. చాలా సింపుల్ గా మన టెక్నిక్స్ తో మనం చేయొచ్చు. ఓకేనా? ఇది ఒక లెవెల్ వరకు యూజ్ ఉంటుంది, కానీ బ్యాంక్ వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు మాత్రం, ఎస్ఎస్సి వాళ్ళకి కూడా వర్తిస్తుంది, కానీ బ్యాంక్ వాళ్ళు మాత్రం ఇంకొంచెం డెప్త్ గా నేర్చుకోవాలి. ఇందులో ఎవరైనా బ్యాంక్ వాళ్ళు వింటుంటే ఇన్ కేస్ వాళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా ఫుల్ గా నేర్చుకుంటేనే మీరు ఆ బిట్ ని చేయగలరు. ఓకేనా? ఎందుకంటే మీ బిట్స్ ఆ రేంజ్ లో ఉంటాయి కాబట్టి. బట్ ఎస్ఏ కానిస్టేబుల్ ఎస్ఎస్సి వాళ్ళకైతే కనుక సింపుల్ గా ఇలా చేసేయచ్చు మనం ఈజీగానే. ఓకేనా? బట్ ఇందులో కూడా అంత ఈజీ ఏమీ కాదు, కనిపెట్టడం కూడా కొంచెం కష్టమే. మీరు ఒకసారి వింటే అర్థం కాలేదని ఏమైనా అనిపిస్తుంటే 2-3 సార్లు వినండి, ఎందుకంటే అందరి గ్రాస్పింగ్ పవర్ ఒకలాగే ఉండదు. ఇప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అర్థమవుతుంది. కొన్నిసార్లు 10 సార్లు చదివినా అర్థం కాదు, కొంతమందికి వెంటనే అర్థమవుతుంది, కానీ వెంటనే మర్చిపోతూ ఉంటారు. సో కాబట్టి మీకు వచ్చేంత వరకు చూడండి, రఫ్ గా రాసుకుంటూ ఉండండి, కోడ్ ని 10 సార్లు రాసుకుంటూ ఉండండి. కామెంట్ సెషన్ లో ఖచ్చితంగా అందరూ టైప్ చేశారు అనుకుంటున్నాను నేను. టైప్ చేయకపోతే అట్లీస్ట్ ఎప్పుడైనా టైప్ చేయండి. ఓకేనా? రైట్, కోడ్ ని. నెక్స్ట్
which of the following clause answers the question why అనే క్వశ్చన్ ని ఏ క్లాస్ ఆన్సర్ చేస్తుంది? ఇమ్మీడియట్ గా వై అంటే ఎందుకు అని అర్థం. ఇమ్మీడియట్ గా వై తో బిగిన్ అయితే మనం చిన్నప్పటి నుంచి చదువుకుందాం. ఆన్సర్ దేంతో బిగిన్ అవ్వాలి? బికాస్ తో బిగిన్ అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు? బికాస్ హీ వాజ్ యాంగ్రీ. బికాస్ హీ వాజ్ యాంగ్రీ. వై వస్తే ఇప్పుడు కూడా ఏం రావాలి? బికాస్ రావాలి. చాలా సింపుల్ గా ఉంది అయితే కనుక. నెక్స్ట్ చూడండి. నేను ఇందులోంచి కొన్ని ప్రీవియస్ పేపర్స్ లోని కొన్ని మోడల్ గా తీసుకున్నాను, అంటే వాటిని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది. ఓకేనా? విచ్ క్లాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్? దేన్ని మనం సబ్జెక్ట్ గా యూజ్ చేసాము? నేను మీకు ఇందాక చెప్పాను కొన్ని సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి, కొన్ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి అని చెప్పాను మీకు. నౌన్ క్లాస్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోనే ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే ఉండొచ్చు. సబ్జెక్ట్ అంటే ఫస్ట్ లో ఉంటుంది, ఆబ్జెక్ట్ అంటే చివరి ఉంటుంది. సో ఇందులో ఒక క్లాస్ ఉంది, దట్ తో స్టార్ట్ అయితే అది క్లాస్ అవుతుందని చెప్పాను కదా. సో షీ వాన్ అది మనకి సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు అదే కదా మనకి క్లాస్, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నదే కదా. సో కాబట్టి మనం దీన్ని తీసుకుందాం. దట్ షీ వాన్ అది క్లాజా కాదా? క్లాజే. ఎందుకు? ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ కూడా ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే అది క్లాజే. అది కూడా ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. కాబట్టి అది సబ్జెక్ట్ కి సంబంధించిన క్లాస్ గా మనం ఐడెంటిఫై చేసాం ఎగ్జామ్ లో. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. what does the adjective clause modify? adjective clause దేన్ని modify చేస్తుంది? adjective clause దేన్ని modify ఎవరిని modify చేస్తుందని చెప్పాను ఇందాక మీకు? నౌన్ ని modify చేస్తుందని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. క్లూస్ లో ట్రిక్స్ లో ఇదే చెప్పాను మీకు నేను. ఓకేనా? నౌన్ ని modify చేస్తుందని చెప్పాను. ఇక్కడ adjective clause అంటే ఎవరు? హూ అనేది adjective clause. హూ అంటే ఎవరు ఇక్కడ? నౌన్. నౌన్ ని modify చేస్తాను. నౌన్ అంటే గర్ల్. ఆన్సర్ ఈస్ గర్ల్. దట్ ఈస్ ద ఆన్సర్. గర్ల్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? నెక్స్ట్. which sentence has a noun clause as a subject? ఆబ్జెక్ట్ అంటే చివర నౌన్ క్లాజ్ ఏ సెంటెన్స్ లో ఉంది అని అడుగుతున్నాడు. చివర ఉంటదంట నౌన్ క్లాజ్. చూద్దామండి. షీ రన్స్ ఫాస్ట్. ఇది నార్మల్ గానే ఉంది, అది ఏ క్లాజ్ లేదు. షీ రన్స్ ఫాస్ట్ అంతే. ఓకేనా? నెక్స్ట్. ఐ నో దాట్. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నీకు తెలుసు. తెలుసు అంటే వెర్బ్ గురించి చెప్తున్నాం. ఏం తెలుసు నీకు? హీ ఈజ్ లయింగ్ అంటే చివరి ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. వెర్బ్ గురించి చెప్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇది నౌన్ క్లాజ్. నెక్స్ట్. దిస్ ఈస్ ద బాయ్ హూ వాన్. ఎవరైతే గెలిచారో ఆడే అతను. హూ అంటే బాయ్ గురించి చెప్తుంది, అంటే నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ క్లాస్ అది. దే అరైవ్డ్ బిఫోర్ వి డిడ్. బిఫోర్ ముందే వాళ్ళు వచ్చేసారు. బిఫోర్ అంటే ముందే, అప్పటికే అంటే టైం అని చెప్తుంది. ఇక్కడ టైం అని చెప్తే మనకి ఏం క్లాస్? ఇది యాడ్వర్బల్ క్లాస్. కాబట్టి మిగిలిన ఆప్షన్ ఏంటండి మనకి ఇక్కడ? సో ఆప్షన్ ఈజ్ బి అండి. ఓకేనా? బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆబ్జెక్ట్ ప్లేస్ లో చివరి వస్తుంది చూసారు, దట్ షీ ఈజ్ లయింగ్ అని. ఆ విధంగా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. 12th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉందండి? 10th క్వశ్చన్ ఆన్ స్క్రీన్. 10th క్వశ్చన్ ఆన్ స్క్రీన్. ఓకే. నెక్స్ట్. చూస్ ద adverbial clause ఆఫ్ టైం. adverbial clause ఆఫ్ టైం అంటే adverbial clause, అది కూడా టైం కి సంబంధించిన adverbial clause ని వీళ్ళు చెప్పమంటున్నారు. చూద్దామని ఇప్పుడు. అంటే టైం కి సంబంధించింది. వేర్ అంటే ప్లేస్ కి సంబంధించింది. వేర్ అంటే ప్లేస్ కి సంబంధించింది. వెన్ అంటే ఎప్పుడు. ఎప్పుడు అంటే టైం కి సంబంధించింది. ఓకేనా? దట్. హూ అంటే ఎవరు, నాట్ టైం. సో ఇప్పుడు టైం కి సంబంధించింది ఏంటి ఇక్కడ? బి ఈజ్ యువర్ ఆన్సర్. చాలా సింపుల్ గానే ఉంది క్వశ్చన్. దానికోసం మనం ఏదేదో ఆలోచించేస్తాం, ఎగ్జామ్ లో ఎక్కువ ఆలోచించేస్తాం, అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్. 11th క్వశ్చన్ చూడండి అందరూ కూడా. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వాట్ హీ సెడ్ అనేది ఏంటి? అది సబ్జెక్టా, ఆబ్జెక్టా, కాంప్లిమెంటా, మోడిఫైర్? ఎవరినైనా మోడిఫై చేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు అనేది వెర్బ్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి అది నౌన్ క్లాస్ అవుతుంది. నౌన్ క్లాస్ కూడా ఎక్కడ ఉంది మనకి? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? చివరి ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? అది ఆన్సర్ మనకి. నెక్స్ట్ చూడండి అమ్మా. కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. టైం తక్కువగా ఉంది కదా, అందుకని. అది కూడా మీకు అర్థమైంది కాబట్టి కొంచెం స్పీడ్ గా నేను సెట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాజ్. అసలు ఇలాంటి క్లాజ్ ఐడెంటిఫై చేయండి అంటున్నారు. హీ ఈస్ ద మ్యాన్ హూ సేవ్డ్ ద చైల్డ్. హీ ఈస్ ద మ్యాన్, అతనే. హూ అంటే ఎవరు ఇక్కడ? హూ ఎవరి గురించి చెప్తుంది ఇక్కడ? మ్యాన్ గురించి చెప్తుంది. ఇప్పుడు కూడా క్లాసెస్ అనేవి హూ, దట్, వేర్ వాటితో స్టార్ట్ అవుతూ ఉంటుంది. హూ అంటే పర్సన్ గురించి చెప్తుంది. పర్సన్ అంటే నౌన్ గురించి చెప్తుంది కాబట్టి, అతని పర్సన్ ఎవరో చెప్తుంది కాబట్టి, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఇది ఏ క్లాస్ అవుతుంది? యాడ్జెక్టివ్ క్లాస్. ఆన్సర్ ఈజ్ సి. యాడ్జెక్టివ్ క్లాస్. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ చూడండి అమ్మ. 13th క్వశ్చన్ చూడండి అందరూ కూడా. విచ్
క్లాస్ గివ్స్ ఏ రీజన్, ఏది రీజన్ ని ఇస్తుంది, ఏ క్లాస్ మీకు రీజన్ చెప్తుంది, రీజన్. ఆల్దో హియర్స్ టైర్డ్ అంటే కాంట్రాక్షన్ చెప్తుంది, ఆల్దో అంటే కాంట్రాక్షన్ నాట్ రీజన్, ఆర్ ఫర్ రీజన్. ఇఫ్ యు గో అంటే కండిషన్ చెప్తుంది, నువ్వు వెళ్తే, ఒకవేళ అయితే, ఒకవేళ జరిగితే, కండిషన్స్ అప్లై. నువ్వు బాగా చదివితే, జాబ్ ఊరికే రాదు, కండిషన్ ఏంటి, నువ్వు బాగా చదవాలి, నువ్వు చక్కగా వీడియోస్ చూడాలి, మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా, అవన్నీ చేయాలి, కండిషన్స్ అనమాట, అది కండిషన్, అది నాట్, దట్ ఈస్ నాట్ రీజన్. బికాస్ షీ వాజ్ లేట్, బికాస్ అంటే ఏం చెప్తుంది, నువ్వు ఎందుకు లేట్ వచ్చావు, కాదు, ఆ అమ్మాయిని బయటికి గెంటేశాను, ఎందుకు గెంటేశాను, రీజన్ ఏంటి, బికాస్ షీ వాజ్ లేట్, ఆమె క్లాస్ కి లేట్ గా వచ్చింది కాబట్టి. అంటే బికాస్ ఈస్ టెల్స్ అబౌట్ ద రీజన్, బికాస్ టెల్స్ అబౌట్ ద రీజన్. వెన్ అంటే టైం అండి. వాళ్ళ క్వశ్చన్లు ఏమడిగారు, రీజన్ ని అడిగారు కాబట్టి, మనం రీజన్ అడిగారు కాబట్టి మనం బికాస్ తో స్టార్ట్ చేసుకోవాలి రీజన్ ఎప్పుడు కూడా, ఓకేనా. అదే ప్లేస్ అడిగితే కనుక వేర్ తో స్టార్ట్ చేయాలి, అలాగే టైం అడిగితే కనుక వెన్ తో స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఈ రీజన్ బదులు రేపొద్దున ఏదైనా మీరు అడగచ్చు ఎగ్జామ్ లో. నేను మోడల్ చెప్తున్నాను, బట్ రిమైనింగ్ కూడా ఇలాంటివి కూడా అడగచ్చు, మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇఫ్ యూ స్టడీ, నువ్వు కనుక బాగా చదివితే, యూ విల్ పాస్ అంటే కండిషన్ చూసారు ఇక్కడ, నువ్వు కనుక బాగా చదివితే యూ విల్ పాస్, ఊరికే బాబు పాస్ అవు, బాగా చదివితేనే పాస్ అవుతావు, కండిషన్స్ అప్లై. మనం కోడ్ చూసాం ఇందాక, కోడ్ లో కండిషన్స్ ఉంది, సి స్క్వేర్ ఉంది, సి స్క్వేర్ లో ఒకటి ఏంటి, కాంట్రాక్ట్స్, అదర్ వన్ ఈస్ కండిషన్. అంటే ఇది కండిషన్, ఈ కోడ్ ఎందులో ఉంది, యాడ్వర్బియల్ క్లాస్ లో ఉంది, ద ఆన్సర్ ఈస్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. Choose the sentence with a noun clause acting as a subject. Noun clause subject గా ఉండాలంట, అంటే స్టార్టింగ్ లో ఉండాలి, ఓకేనా. నౌన్ క్లాస్ సబ్జెక్ట్ గా ఇక్కడ ఉందో మనం ఇప్పుడు చూసేద్దాం, ఓకే. 15th క్వశ్చన్ అండి, చూడండి. ఐ నో దట్, నాకు తెలుసు, ఏం తెలుసు, షీ ఈస్ కమింగ్, ఆమె వస్తుందని నాకు తెలుసు. ఐ నో దట్ షీ ఈస్ కమింగ్, ఆమె వస్తుందని నాకు తెలుసు, ఓకేనా. చూద్దాం. ఐ న్యూ అంటే తెలుసు, తెలుసు అంటే వెర్బ్, అండ్ దట్ అంటే ఇక్కడ నుంచి ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, ఇది కూడా నౌన్ క్లాజే కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. వాడేమడిగాడు, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నాడు, దట్ అంటే ఇది చివరి ఉంది, ఫస్ట్ లేదు కదా, కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్. దట్ షీ ఈజ్ ఆనెస్ట్, ఆమె ఆనెస్ట్ అయిన, షీ ఈజ్ నోన్ టు ఆల్, అది చాలా ఆనెస్ట్ గా ఉంది కాబట్టి అందరికి గుర్తింపు వచ్చింది. నోన్ అంటే వెర్బ్, ఎందుకు వెర్బ్, ఆనెస్ట్ కాబట్టి, అది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, అది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఎందుకు కాదంటే వేర్ అనేది ప్లేస్ కాబట్టి మనకి అది రాదు, అది అడ్వర్బల్ క్లాస్ లోకి వస్తుంది, ఇది కూడా ప్లేసే, అది కూడా రాదు, అడ్వర్బల్ క్లాస్ లోకి వస్తుంది, అది నౌన్ క్లాస్ కాదు, వాడు అడిగింది నౌన్ క్లాస్, అది కూడా సబ్జెక్ట్ లో ఉండాలి, స్టార్టింగ్ లో ఉండాలి, ఓకేనా. రైట్, నెక్స్ట్. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్వర్బల్ క్లాస్ ఆఫ్ పర్పస్. పిఎం లో మనకి పర్పస్ ఉంది చివరిలో, కోడ్ లో మనకి పిఎం అంటే పర్పస్ ఏంటని అడిగాడు, ఓకేనా. పర్పస్ ఏంటి, సో దాట్ షీ కెన్ విన్, ఆమె పర్పస్ ఏంటి, ఆమె విన్ అయింది. బికాజ్ అంటే రీజన్ చెప్తుంది, టైం అని చెప్తుంది, దట్ హీఈస్ స్మార్ట్, తన యొక్క మేనర్స్ చెప్తుంది. సో దట్ అనేది పర్పస్ అనమాట, సో దట్ హీ కెన్ విన్, పర్పస్ ఏంటి, సో దట్ హీ కెన్ విన్, అది మన పర్పస్ అనమాట, ఓకే. నెక్స్ట్ చూద్దామండి. ఐ విల్ స్టే అంటిల్ దట్ ట్రైన్ స్టాప్స్, ట్రైన్ ఆగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఆగేంత వరకు, వరకు అంటే టైం, అప్పటి వరకు టైం అని చెప్తుంది, ఇది ఎప్పటి వరకు అంటే టైం, ట్రైన్ ఆగేంత వరకు టైం, టీపీఆర్ లో మనకి టైం అండి, టైం అంటే అడ్వర్బల్ క్లాస్, అంటే ఆన్సర్ ఈజ్ సి, అంటిల్ ద రైన్ స్టాప్స్ అనేది మనం తీసుకోవాలి అక్కడ, ఓకేనా. అది నెక్స్ట్. మీకు డౌట్ వస్తుంది, మేడం నేను ఐ విల్ స్టే తీసుకుంటా అంటారు, మనం ఐ విల్ స్టే తీసుకుంటే అది సబార్డినేట్ క్లాస్ కాదు కదా, మనకి ఈ అడ్వర్బల్ క్లాస్ అన్ని కూడా సబార్డినేట్ క్లాస్ అవ్వాలి. ఐ విల్ స్టే అనేది మెయిన్ క్లాస్ కి మనకి టైమ్స్ ఏమీ లేవు, దయచేసి ఐ విల్ స్టే తీసుకోకూడదు, అంటిల్ దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ సబార్డినేట్ క్లాసులు కాబట్టి, ఓకేనా. రైట్. ఐడెంటిఫై ద క్లాస్ ఇన్ ద సెంటెన్స్, క్లాస్ ని ఐడెంటిఫై చేయండి అంటున్నారు సెంటెన్స్ లో, ఓకేనా. సో అక్కడ ఆన్సర్ అయితే ఇచ్చేసాను చూసుకోండి. బికాస్ షీ వాజ్ ఇల్, మెయిన్ క్లాస్ ఐడెంటిఫై చేయమంటారు, అంటే మెయిన్ క్లాస్ ఐడెంటిఫై చేయాలి. మెయిన్ క్లాస్ అంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ ఇల్ అన్నాను, ఎందుకంటే ఆమె నీరసంగా ఉంది, అన్నాను. నీరసంగా ఉంటే ఏంటి ఇప్పుడు అని వెంటనే క్వశ్చన్ వస్తుంది, కాబట్టి అది సబార్డినేట్ క్లాస్. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాస్ అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి, షీ డిడెంట్ కమ్ టు స్కూల్ అంటే ఆమె స్కూల్ కి రాలేదు, ఇప్పుడు ఏమైందని ఇప్పుడు రాకపోతే, సో ఆ మీనింగ్ వస్తుంది అనమాట అక్కడ, ఓకేనా. ఏం కాదు, మెయిన్ క్లాస్ అవుతుంది, అంతకుమించి ఏం కాదు, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్ గా మీనింగ్ ఇస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దామండి, లాస్ట్ వచ్చేసాం మనం. యాడ్జెక్టివ్ క్లాస్ ని ఐడెంటిఫై చేయమన్నారు, యాడ్జెక్టివ్ క్లాస్ ని యాడ్జెక్టివ్ క్లాస్ అంటే మనకి నౌన్ గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద మ్యాన్ హూ
హూ అంటే ఎవరు ఇక్కడ మ్యాన్, మ్యాన్ అంటే పర్సన్, పర్సన్ అంటే ద మ్యాన్, అలా ఓకేనా రైట్. సో ఐ బిలీవ్ వాట్ యు సే, నేను నమ్ముతాను. నమ్మడం అనేది వెర్బ్ అండి. నమ్మడం అనేది ఏంటి వెర్బ్. వెర్బ్ గురించి చెప్పేది ఎవరని చెప్పాను, వెర్బ్ గురించి చెప్పేది నౌన్ అని చెప్పాను కదా. సో నౌన్ క్లాజ్ అవుతుంది. ఇది నౌన్, ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, కాబట్టి క్లాజ్, నౌన్ క్లాజ్. సో దట్ ఈస్ నౌన్ క్లాజ్. వాట్ యు సే అనేది ఏమంటున్నాడు ఇక్కడ వీడు, నౌన్ క్లాజ్. ఇది నౌన్ క్లాజ్, ఇక్కడ ఉంది ఆన్సర్, అలా అన్నమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. క్లాసెస్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ టెలిగ్రామ్, ఐ విల్ గివ్ యూ క్లారిఫికేషన్. ఓకే, మీకు ఇలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ, బాయ్.